ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఉండే? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎవరు అయ్యా? ఎవరు? నాకేమరక మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేరు అడిగితే ఎవరు అంటే నేనేం చెప్పాలి? మీ మొన్న ఓటు ఎవరికి వేసినావు? రేవంత్ రెడ్డా. ఓ రేవంత్ రెడ్డా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మీ ఎమ్మెల్యే మీది ఏ ఊరు? ఈ ఊరే అంటే పేరు లేదు, ఊరు లేదా? ఆదిపట్ల. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం కిందకి వస్తుంది, ఐదు నియోజకవర్గం. మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఎవరైనా మాకు తెలుసా అయ్యా? సమితికి ఎరికే. నాకు తెలుస్తలేదు. ఏది భాగ్య? ఓ భాగ్యమ్మా, మీరు అత్త కెరకలేదట, మరి కోడళ్ళని అడుగుదాం, కోడయ్యమంటుందో. భాగ్యమ్మా, వీళ్ళకు మల్రెడ్డి రంగారెడ్డి పేరే దొరకలేదు వీళ్ళకు. రంగారెడ్డి అదే మరి సమితి ఇప్పటిదాకా మర్చిపోయినావు. ఆయన మంత్రి పదవి కావాలంటే వీళ్ళకు నువ్వు ఎమ్మెల్యే అనేది కూడా నీకు గుర్తు లేకుండా పోతుంది. డమాకు లేక రంగారెడ్డి తొర్రూరు ఆయన అట్టనా? తొర్రూరు. ఇప్పుడు నేను యాడ్ చేసినాక ఈ సంస్థలకు గుర్తుకు వస్తుంది పేరు. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కదా? ఆయనకు మంత్రిని కావాలి, నాకు బుగ్గకార కావాలి అని తనలాడుతుండట. ఎమ్మెల్యే పదవి సరిపోతలేదట ఆయనకు, మంత్రి కావాలనుకుంటుండు. మంత్రి మరి అవుతాడా? ఇంకేం మంత్రి? ఇంకా పెద్దగా అవుతాడంటవా? సపోర్ట్ చేయవు? కావాలయ్యా. కావాలా? మరి అంతా రెడ్డిలోకే పోతే మరి కతిమలు ఏం కావిపోవాలమ్మా, బీసీలు ఏం కావిపోవాలి? అంత కాపోలు బతాండి. కాపోలు ఏం చేస్తురమ్మా మనకు? ఏం చేస్తారమ్మా కాపోలు? ఎట్లా అంటున్నావు మరి? ఈ కరెంట్ చక్కగా పోతుందో సారి ఏముంటుందమ్మా? ఇప్పుడు ఈ మంత్రి పదవులు రెడ్డిలకే ఎక్కువనాయట, మళ్ళీ కూడా రెడ్డిలకే ఇస్తారమ్మా? ఇయ్యాలంటవా? వద్దు. ఇక గిరి మొత్తానికి మీ నర్సే తాత మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇలాకా ఆదిపట్లలో అడుగు పెట్టిండు బిడ్డలారా. ఇక మరి ఇద్దరు సంతులు కలిసిర్రు, అడిగితే షెడ్డో పడ్డో ఇప్పటిదాకా. ఇక మరి రెండు ముచ్చటి బయటకు వచ్చినాయి, చూడాలి మరి. ఇక లోపలికి పోతున్నా కథ మాత్రం ఏమొస్తుంది ఏంది ఏం కథ. నిజంగానే మరి మల్రెడ్డి రంగారెడ్డికి బుగ్గకారు వచ్చే యోగం ఉందా లేదా? కోళ్ళగానేమో బాగా దేపర్లాడుతుంది, నాకు బుగ్గకారు కావాలి, నేను మంత్రిని కావాలి అని. ఇక తెల్లని దాకా లేచి కూర్చుంటుండు, బువ్వ తింటలేడు, బుగ్గి తింటలేడు, కూడు కెడవాసిండు. ఎందుకంటే లోపల అది మెసులుతుంది. గది కథ. ఇక మరి జనాలను కూడా అడుగుతా ఏమంటారు ఏంది ఎట్టటి సంగతి అనేది. మరి ఆయనకు బలం ఉన్నదా లేదా? ఒకవేళ మంత్రి పదవి రాకపోతే ఏంది కథ, వస్తే ఏంది కథ అనేది ఈయన చెప్తా. చూస్తూనే ఉండ్రి మన ఏఎన్ఎన్. చెప్పేవారమాట. మరి మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఉండే మర్చిపోతే? రంగారెడ్డి మా ఎమ్మెల్యే. మరి తాత మీ ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి అని కలవరిస్తున్నాడ. మంచి పనులు చేస్తాడు ఆయన, ఇయ్యాలే కదా మరి, మంచి పనులు చేస్తాడు. అంతేనా? అవు మరి మరి అన్ని మరి రెడ్డి లేకపోతే మరి కదిమలు ఊకుంటారే మగోడా? ఇయ్యాలే కదా. మళ్ళీ మా ఎమ్మెల్యేకి ఎప్పుడైనా ఇచ్చిరా మంత్రి పదవి? ఎప్పుడు ఇయ్యలే కదా. ఒకసారి ఉందా ఇబ్రాహీంపట్నం? ఎందుకు లేదు మరి? ఆయనకు లేందే గెలిచిండా? మా ఎమ్మెల్యే సాబ్ ఊరే కొంగరకలానే తండలో ఉంటా నేను, కొంగరకలని తండలో ఉంటా. అదే బుగ్గకారు అని కలవరిస్తుండు. మరి ఇంతకు రాంగ పోంగా అయ్యేనా మరి? రేవంతమయ్య ఏమన్నా జర్రా గుండె కడిగించేనా? ఆయన మంచి పనులే చేస్తుండు కానీ పబ్లిక్ అర్థమవుతలేదు. మంచి పనులే చేస్తున్నాడు కానీ పబ్లిక్ అర్థమవుతలేదు. అర్థమవుతుంది పబ్లిక్ మెల్లగా, పక్క అర్థమవుతుంది. మరి మళ్ళా రంగారెడ్డికి జర్రంత బాగానే గాలి ఇసురుతుందట అటు ఇటు. తిమ్మపురం అంటే ఎక్కడది? కొంగర అవుతల ఇలాగా ఇబ్రాహీంపట్నమేనా? ఏం పని చేస్తావు మగోడివి? ఏం పని? వ్యవసాయం. ఇంకేది ఇక వ్యవసాయ రంగానికి 24,000 కోట్ల పైసలకు ఏం పెట్టినట్టుగా పద్దు. ఇక షెడ్డో పడ్డో రైతులకు సాయం చేయాలని కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకొని తిరుగుతుందట.
తాతయ్య ఏం లేదు కానీ వచ్చే ముచ్చట ఏంటంటే మరి మల్లెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి నాకు బుగ్గకారు కావాలని కలవరిస్తుండట ఆడగిన చెప్పుకుంటుండు మరి వచ్చేనా అవుతుందా పని ఎవడేం పని చేస్తలేరుగా మరి ఎట్టెట్టా ఎవ్వరు చేస్తలేరు కదా. ఎవరంటే మల్రెడ్డి రంగారెడ్డి చేసిండా, ఎవరు చేసిండు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిండా, ఎవరేం చేసిరు. ఇబ్రాహీంపట్నాన్ని మరి జోలపాడ పడుతుర్రా ఇక ఎవరేం చేస్తారు, ఉన్నది దోసుకుంటారు అంతే వాళ్ళు. కథ ఇది ఇది మొత్తమే కాడెత్తేస్తుంది. మీదే ఊరు తాత? ఓ తిమ్మాపురం. నువ్వేం చేస్తావు మగోని? ఏం చేస్తాం, వ్యవసాయం చేస్తాం. ఎట్టుంది రైతు బతుకు? బాగానే ఉంది. ఎట్లా తాత మరి ఇప్పుడు ఈ మీ రంగారెడ్డి జిల్లాలో భూములని కబ్జాలని అంటే గతంలో 10 ఏళ్ళ రాజ్యంలో భూములు మొత్తం కబ్జాలు అయ్యి మొత్తం 7 కాడికి అవి పొరక చేసి ఎక్కడో తరలించిరట, అదంతా పైగా నిజమేనా? ఇక అదంతా రాజకీయ నాయకులకు తెలిసే, మనకేం తెలుసు, చేసినోనికి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. అంతా గుసగుస నడుస్తుందా అంటున్నా? అప్పులు కడతారేమో మరి. చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. అదే పిల్లగా జరిగింది అంటున్నా. అయితేనే ఉంది కానీ నువ్వే చెప్తున్నావుగా. అవుతుంది అనేది గుసగుస, మరి గుసగుసరా పచ్చి నిజమా అనేది నీ ఇలాగా, నీ ఇబ్రాహీంపట్నము, నీ తిమ్మపురము, నీ ఖాతా కార్ఖానా నీకు తెలిసింది. ఇప్పుడు నాకు తెలుస్తుందా? ఎక్కడో పట్టణాలు వండుకుంటే నేను పట్టణాలు అనుకుంటే ఇందాక ఎట్లా వచ్చినావు తెలిస్తేనే వచ్చింది. జార పట్టుకుంటే అది నిజమా అబద్ధమా? మరి నిజంగా ఇప్పుడు మీ రంగారెడ్డి కూడా నిన్న అసెంబ్లీలో అంటుండు, మొత్తం ఆ రంగారెడ్డి జిల్లాలో భూములు మొత్తం పొతం బట్టి ఈ పైకమంతా కరీంనగర్కు అటు మెదకు పడకపోయిరని అంటుండు, నిజమేనా? ఇక వాళ్ళకి తెలుస్తుంది, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుళ్ళకు వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది. అమ్మా ఇది చిన్నది కాదు, ఉష్కముడి ఇది ఇప్పది ముడి ఇప్పది ఇది సంగతి ఏంది ఏం కదా ఇదేం పిరా. ఓ ఎంత అమ్మా డబ్బా నుడియావా? ఏ పాటంతో పిరా రోజు? మరి అలా నర్సే తాతకి ఎవరు ఉందా ఉత్తదేనా? ఎందుకు పోయా అమ్మని సావిరంగా తాత మీద ఏం ప్రేమ ఉంది పిల్లగాడికి. మరి నా మీద ఉన్నట్టు ప్రేమ మీ ఎమ్మెల్యే మీద ఉందా నీకు? ఎందుకుంటే మళ్ళీ రంగారెడ్డి ఎందుకు ఉంటుంది. అమ్మో ఊరే కొనేది ఏమో అనుకున్నా కానీ కోయిలాగా ఇది బాగానే ఉంది లైన్. అమ్మో లైన్ మీదే ఉంది. మరి వెట తాత మరి మీ మల్రెడ్డి రంగారెడ్డికి అట మంత్రి పదవి కావాలట, అది బలం ఉందా? వచ్చేనా? మంచిగా చేస్తాడు. అంతేలే, మంచిగా చేస్తాడు. మంచిగా కిషన్గా న్యాయమే. అంతేనా తాత? దొంగ మంచిగా కిషాడు న్యాయమే. అమ్మని సాహిరంగా కోయిలాగా మంచిగా లైన్ మీదే ఉంది. నీ పేరేం పేరు? ఓ మనవరాలా? శోభ. శోభ. ఏం పని చేస్తావు? ఇగోంది కనబడతలేవు, గీదే బతుకు తీరు మాది. జామ పండ్లేనా? ఇక అదే ఇక ఆకలి పాడైతుంది, ఇస్తావా ఒక పండు? తిను 2. అయ్యో ఎందుకు ఏం పొతపోతలు అవుతా మంది అడుగుతలే. నా కాడ పడినాయా గోషుల పశలు? నా కాడ ఉన్నాయా? అంతేనా? ఒకటి తిను ఇస్తాము. ఇబ్రాహీంపట్నం పోలో. మీదే ఊరు? ఆదిబట్ల. ఆదిబట్లేనా? మరి ఇప్పుడు ఏంది ఏం కథ? మీ ఎమ్మెల్యే పేరు ఎరికేనా నీకు? నాకు తెలియదు అయ్యా ఎమ్మెల్యే పేరు ఏం పేరు. అంతేనా? మేము పొద్దున్న లేసి ఇక్కడ వస్తాం, మాకు ఎమ్మెల్యే పేరు తెలియదు ఏం తెలియదు. చూసిన ఆరులో మనవరాలు అరటిపండు తినమంటుంది, ఒక ఆమె జామపాలు తినమంటుంది, ఒక ఆమె అరటిపండు తినమంటుంది, ఒక ఆయన కాళ్ళు పోస్తా అంటుండు, ఒక ఆయన నీళ్ళు పోస్తా అంటుండు. చూడు అమ్మా నర్సే తాత వచ్చిండు, అరటిపండు తినమంటే అరటిపండు తింటా అంటుండగా. నాకు రాజ్యం వెళ్ళిపోయిన చుట్టాలు అయిపోయిరుగా, వాళ్ళకి ఎవరికి చుట్టాలా చెప్పుకుంటుండు ఫోన్లా. చెప్తాత ఎట్ట సంగతి ఏంది? గిరాకు లేవు, ఏం లేవు. ఇగో ఇట్లా కూర్చున్నావు, ఎండ బాగా కొడుతుంది. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఉండే? మా ఎమ్మెల్యే పేరు రంగారెడ్డి. ఏది మరి రంగారెడ్డికి ఏదో మంత్రి కావాలి అని కలవరిస్తుంది కోల్యాగా. మరి ఉందా పజారు ఉందా? మరి రేవంత్ ఏమన్నా గుండె కరిగించి ఇచ్చేనా ఉత్తదేనా? ఎట్లా ఏం నడుస్తుంది పిల్లగా? ఏం నడుస్తుంది ఏం చేస్తలేవు తెలియదు. బలం లేదా? ఏమో అంతేనా తాదా? కాదు మరి మీ రంగారెడ్డి ఇప్పుడు మీ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి లేడాట మరి ఎట్లా
పగ్గం పాడైపోతుంది, మా రంగారెడ్డి ఆగమైపోతుంది, మొత్తం దుమ్ము కొట్లాడుతుంది అని కలవరిస్తుండు మంత్రి పదవి కోసము. మరి వచ్చేనా మీరు ఏమైనా తారీఫ్ చేస్తారా? ఉత్తదేనా? మేమేం చేస్తామో మేమేం చేయం చేసేది ఓది పాడవాడ గారు అనకాశం ఏముందిగా. ఇప్పుడు నిన్న బడ్జెట్ పెట్టిర్రు, మీకు అంతా చెడ్డ పడ్డ అంతా ఇప్పుడు 6 గ్యారెంటీలకు ఇక పైకం ఇక విడుదల చేసిర్రు. 2500 ఇస్తానంటే మరి అవి ఇస్తలేరుగా. 2500 కదే నిన్న బడ్జెట్ పెట్టిండ్రు, నిన్న అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిండ్రు చూడలే? ఓ అమ్మ 6 గ్యారెంటీలకు 56,084 కోట్లు మొత్తం విడుదల చేసిర్రు. పైగా ఇక మీ సెక్యూరిటీ మొత్తం గలగల 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 ఆడే పైకం ఇక ఎవరికి పోతాయో ఎవరి చేతి దాకా పోతాయో పెద్ద వాళ్ళ దానికి పెద్ద వాళ్ళకే పోతాయి అవి. మా సొంటల దాకా 2500 రానే రావు. ఇదైతే కన్ఫర్మ్ రావు. చూడు రావు. అన్నీ మంచిగా ఈ బ్యాంక్ అకౌంట్ ఇవి అవి ఇవి ఏమేమి చేయించి ఒక కాగితాలు కావాలంటే అన్ని ఇచ్చినాం. మీరు ఆయన ఇచ్చి రానంటారు రేపు. ఇదైతే వాస్తవమే మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇక నిన్ననేనా ఇక పద్దు పెంచింది అసెంబ్లీలో. ఇంకా చెప్పు తాత, మరి ఎండ ఎట్ట ఉంది, ఏం కథ? ఎండ మాత్రం బాగా ఉంది. అంతేనా? ఎక్కడి చెమట కారుతుంది. మరి ఏం చెప్తావు ఇప్పుడు? మరి కొన్ని కోయిలాగలు ఓ బుర్ర ఇరికించుకొని తిరుగుతున్నాయి రోడ్ల మీద. కోయిలాలకు ఏం పని ఉంటుంది మనకి? అంతేనా? 10 రూపాయలు వస్తాయా? ఏ ఊరు పియా? ఒక కోయిలాగా ఇది బెయిరి చూస్తుంది. చెప్పు, ఏ ఊరు మనది? గడ్డమలై కూడా. అయితే ఎక్కడది? ఇబ్రాహీంపట్నం ఆవల. ఇది గట్టిదే కోయిలాగా. అయితే ఇప్పుడు ఈ రంగారెడ్డి కోయిలాగవేనా నువ్వు? తాత మరి ఇప్పుడు ఎట్టనే నువ్వు చదువుకున్న కోయిలాగ జర్ర దూర బుర్రగా ఎర్ర ముద్దు కొడుతున్నావు. మరి మీ ఇక ఎండకైతే మరి ఎవరైనా కావాల్సిందే, నేను కావాల్సిందే, నువ్వు కావాల్సిందే, ఎండలో తిరిగేటోళ్ళు ఎవరైనా కావాల్సిందే కర్రే. కానీ ఇక తాత ఏమి లేదు, మల్రెడ్డి రంగారెడ్డికి ఇప్పుడు నిద్ర పడతలేదట. మంత్రి పదవి అని కలవరిస్తుండు. మరి అది అయ్యే పనేనా? ఎట్లా ఉందా? బలం ఉందా? అవుతుందా? ఉత్తదేనా? అవుతుందా అంటే ఇక బలం నిరూపించుకుంటే అవుతుంది. నిరూపించుకుంటే గెలిచే బాగానే ప్రచారం ఉంది అంటుండు. బాగుంటుంది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం జర డెవలప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంత్రి పదవి ఉన్నప్పుడు లేనప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది కదా. అంతేనా? మరి సామాజిక సమీకరణాలు ఏమన్నా అడు జరిగేనా? సామాజిక సమీకరణాలు అంటే అది ఇక చెప్పలేము. నిన్న మొన్న తీసుకున్న సర్వే ప్రకారం మన బీసీల బడ్జెట్ కొంత పెట్టిర్రు. సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం కూడా రిజర్వేషన్ అది ఇది అని అంటారు కాబట్టి చెప్పలేము అన్నట్టు. మీకు మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్? అంటే మంచిగా న్యాయంగానే ఉందా, ఏమైనా ఉత్తకత అయిందా? అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు బీసీలకు దీనికి ఎస్సీల వర్గీకరణకు కొంచెం మంచిగానే ఉందేమో. ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉంది కదా. కాబట్టి సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా ఇంకొంచెం బడ్జెట్ పెంచితే బాగుంటుంది అని నా ఉద్దేశం. అసలుకే కూర్చొని లేవా ఇక ఇది అసలుకే లేదు మొగట అంటే మెసేజ్ చేయలేదు అంటే చూడు గా సామెత ఉంది దీనికి. అసలే లేదు మొగట అంటే పెసరపప్పు పెనమా అన్నదట. నీ పాడైపోయి ఇప్పుడు గా కథే ఉంది, ఈ మొగ ఉంది కూడా. మరి ఇప్పుడు రాంగ పోంగ తాత మరి రంగారెడ్డికి అయితే మంత్రి పదవి అయితే జీవి ఉంచుతా ఉంది. బుగ్గకారు అంటుండు. ఇస్తేనే జర బడ్జెట్ పెట్టిన దానికి కానీ దానికి ఏమన్నా మనకు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని RRR అంటారు, డెవలప్మెంట్ ఏమైనా చేస్తే చేయొచ్చు అని అట్లా చూద్దాం. మరి ఈ కోయిలాగా అయితే జర ఉన్నది, పలుకుబడి ప్రచారం అయితే ఉన్నది, రంగారెడ్డికి వచ్చే కోపే ఉన్నది అనేది మరి కోయిలాగా ఆంబాయ వెళ్ళబోసుకున్నది. చెన్నై పేరు చెప్పు. మరి గట చెప్పరాదు. చెన్నై ఏం పని చేస్తాడు మొగోడు? నేనా? మెడికల్ షాప్. అయితే 10 మంది దీని కాడికి వచ్చిపోతారు. ఓహో, ఈ మెడికల్ షాప్ అంటే మొత్తం గుంపు కట్టుకొని సూదికి మందుకు గోలికి దానికి దీనికి అన్నిటికీ అయినొక్క దానికి పిల్లగాని కాడికి వస్తారు పిల్లగా. మరి ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఏదేదో నాకు మంత్రి పదవి అంటుండు. ఉన్నదా బలం ఇబ్రాహీంపట్నంలో? బలం ఉంది కదా. బలం లేదే రంగారెడ్డి డిస్టిక్లోనే ఆయన ఒక్కడే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. ఆయనకెందుకు ఉండదు? బలం లేదే అంత ఉంటుందా? అమ్మ నేను సాగురంగా చూస్తున్నావే ఓ రేవంతమయ్యా.
మంత్రి పదవి కాడ ఆయనకు వెనక ముందు చేస్తున్నావట. కోజాకు బలం బాగానే ఉందట. అంటే జిల్లా మొత్తం ఉందా ఇబ్రాహీంపట్నమేనా? జిల్లా మొత్తంలో ఉంటుంది కదా, రంగారెడ్డిలో గెలిచింది ఆయనే కదా. అమ్మని స్వామి రంగు కోజాకు బాగానే లెంకలు కొడుతున్నట్టే అయితే. రంగారెడ్డి డిస్టికే. రంగారెడ్డి జిల్లా ఎక్కడ, ఏ ఊరు మీది? కల్వకుర్తి. కలకుర్తేనా? చెప్పు మనవరాలా, ఏం పని చేస్తావు? ఇదే పని, ఓ పనులు అమ్ముతావా? ఏ ఊరు? ఏ ఊరే? ఈ ఊరేనా? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మా ఎమ్మెల్యే పేరా ఆయన రంగారెడ్డి. అమ్మా తెలివికాల పిండమే, మంచిగా గుర్తుపెట్టుకుంది. పేరు పేరు కృష్ణారెడ్డి. అమ్మ నీ స్వామి రంగు కోళ్ళగా ఆయమన కోళ్ళగా కలిసింది. మరి ఎట్లా ఏంది మరి? బుగ్గకారు అంటుండు రంగారెడ్డి. ఓ అమ్మా, ఏ ఊరి మీద ఇంతకు? పటేల్ కూడా. అంటే అది ఎక్కడ ఇలాక ఎక్కడ నియోజకవర్గం? ఇదే ఇబ్రాహీంపట్నం. అయితే ఇదే కోళ్ళగా. మరి ఇప్పుడు రంగారెడ్డికి బుగ్గకారు కావాలన్నట, కలవరిస్తుండు. అవుతుందా మరి? అయ్యేదా పని? ఏమో డౌటే. అంతేనా? ఓ అమ్మ, కృష్ణారెడ్డి ఊగినే కాడెత్తేస్తుండేమే. ఏటట ఏంది ఏం కథ మరి? ఇప్పుడు రంగారెడ్డిలో ఈయనే మునగాడట. నేను బ్రహ్మాండంగా రాది ప్రగతి రథం ఉరుకుతుంది అంటుండు. నువ్వు కాడెత్తేస్తున్నావు పిల్లగా. ఉరుకురికి ఏడవుతుందో. ఓ అమ్మా, ఇది మంగళం పెట్టి వచ్చే కాడికే ఉంది దీని కథ. దీని తెలుగు పోతే ఏం సగదా లేదు. కొబ్బరికాయలు తడుతున్నాయి మగవాడు చేస్తే. నువ్వు పని చేసుకోకపోతే నేను వద్దంటున్నా. మగవాడిని పని చేసుకుంటే మాట్లాడు. ఏమే పెద్ద మనిషి ఎటేటుంది పిల్ల రంగారెడ్డి పలుకుబాటు ఇక్కడ? మంచిగా ఉన్నది. అంతేనా? మంత్రి అయ్యేనా అనుకుంటున్నావా? మంత్రి కాలేగా, అయ్యేలా అంటున్నా. తారాడుతున్నా మంత్రి అవుతాడు అనుకుంటున్నాం మేము. ఉందా తాత బలం? బలం ఉంది. ఓహో, మరి నేను అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే 6 గ్యారెంటీలకు 56,084 కోట్లు ప్రకటించారు. మరి చెడ్డపడ్డ మీకు ఇప్పుడు మహాలక్ష్మి పేరు అని ఇప్పుడు మీకు బస్సులు 150 బస్సులు అద్దెకు తీసుకొని మీరే ఆర్టీసీకి ఇస్తున్నారట. మరి 1 కోటి మందిని ఫ్రీ బస్సులు తీసేయండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లా ఏంటి లేడీస్కి ఫస్ట్ రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సెస్ ఆపరు. స్టాప్ ఇక్కడైతే తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆపుతారు. చాలా ఇబ్బందిగా ఉంది. అంతేనా? ఫ్రీ అంటున్నారు కానీ అసలు మెయిన్ రెస్పెక్ట్ తీసేశారు లేడీస్కి. అసలు మీ ఆత్మగౌరవం మీద దెబ్బ తీస్తున్నారు. అయితే వెళ్ళేటు ఇంకా స్కూల్ టైంకి కరెక్ట్గా చాలా రష్ ఉంటున్నాయి బస్సెస్. అసలు అదంతా ఇప్పుడు మేము స్కూల్లో చెప్పుకుంటే వాళ్ళు విన్నారు కదా, ఎర్లీగా రావాలి అది ఇది చెప్తారు వాళ్ళు. ఓ అమ్మాయి, ఫ్రీ బస్సు మొత్తమే వద్దట మా మనవరాలకు. మీ నియోజకవర్గం ఏంది మనవరాలు? మరి గట్ట చెప్పరా సమితి బెల్లగడ్డలు పెట్టుకొని రావు లోపల రాదు. ఒక ఎండ కొడుతుంటే గాడి నిలబడతావు పోయి. ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? మల్రెడ్డి రంగారెడ్డి. బలం ఉందా రంగారెడ్డికి? ఉంది. ఎక్కడ పోయింది? బలం లేకపోతే ఎక్కడ పోతుంది? బలం ఉంది. మంత్రి అయ్యేనా? అవుతాడు మంత్రి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూసే రేవంత్ అయ్యా మరి రంగారెడ్డికి బలం ఉన్నదా లేదా అనేది కూడా ఆయన ఇప్పుడు తేడం చేసుకొని మంత్రి పదవి కాడ ఇప్పుడు గొయ్యం బట్టి కూర్చుంది. గట్ట మంత్రి అవుతాడు ఆమె ఉత్తదేనా? అవుతాడు. అవును అవుతాడు. ఎట్లా ఏముందని కాడ పదారా పలుకోవాలి ఏ పబ్లికే అంతేనా? చిన్నసార్లు లేగారు పబ్లిక్ తోటే. అంతేలే, బలం బాగానే ఉందా? మొన్న వ్యాపారి మెజార్టీతో గెలిచిండు. మంచిగానే గెలిచిండు. బంపర్ మెజార్టీనా మోతాదుగానా? బంపర్ మెజార్టీ. అమ్మో, ఈ లెక్కల మరి చూస్తే మా ఈ లెక్కలు పడితే మంత్రి అవుతాడు. ఎందుకాడు? మంత్రి కావాల్సిందే, అవుతాడు. ఏది మరి బలం లేకనో ఏమో ఆయన పక్కకు పెడుతుర్రు. మంత్రి పదవి అయినా బలం ఎందుకు లేదు? ఉంది, వచ్చాడు బలం ఉంది. అయితే చేసుకుంటూ వస్తుండే అన్నీ అవుతాయి. ఒకటి అవుతున్నాయి అన్నీ చేస్తున్నాం. ఏదైనా పని అవుతుంది కానీ కొంచెం వెనక ముందు అంతే. వాళ్ళే ఉరుకులాడేది ఇల్లు నిమ్మలంగా చేస్తుర్రు. పని పక్క. అయితే మరి ఇప్పుడు ఆటోలో వచ్చినావా బస్సుకు వచ్చావా? ఇక్కడ బస్సు
ఆవ్! మహాలక్ష్మి వీళ్ళ సోగాడమే కాదు ఇక ఇక మరి పిరి బస్సు పథకం పేరు మీద తీర్థయాత్ర పోతుర్రా కష్టం చేసుకొని బతున్నాం అంతే. మేము పని చేసుకుంటాం తీర్థయాత్రలకు రాలే ఇంకా తిరగలేదు ఏం పోలే పని చేసుకుంటాం మా ఊళ్ళో పోయేటోళ్ళు పోతలేము ఖాళీగా ఉన్నోళ్ళు కానీ పని చేసుకుంటాం అడిగిపోతాం ఇంకా ఈ కోయిలేక మారంటే ఇబ్రాహీంపట్నం కాదు అట్టనా మా ఎమ్మెల్యే ఏయ్! మరి ఏందే మరి మీ రంగారెడ్డి బుగ్గకారు అని తెలంగాణ నిద్రపోకుండా కలవరిస్తుండట అవుతుందా పని వస్తుందా మంచి పదవి ఏమవుతుంది ఇక మీకే తెలుసు అది నాకే తెలియదు కాల్చిగా ఇక్కడ బలం ఉందా లేదా బలం లేదు ఎట్టా ఎట్టా అంటే అప్పుడు ఆ సార్ ఉండే కాబట్టి బలం ఉండే ఇప్పుడు ఈ సార్ వచ్చిన బలం లేదు ఫ్లాట్ చెప్పేస్తున్నాం బలం లేదు మరి బలం లేదు కోయిలా ఎట నెగ్గిందే కోడి ఎక్కిందంటే మా పల్లెటూరు మొత్తం ఎడ్డోలు అయిపోయినాం హామీలు ఇచ్చిర్రు గొప్ప ముడిచిపోయారు కాబట్టి వచ్చిండు ఆయన ఇంకోసారి రమ్మని చెప్పు ఇంకొకసారి రమ్మని చెప్పు కేసీఆర్ దమ్మున్న కూడా ఇప్పుడు లేడు ఓ అమ్మా ఆయన సంసారం అంతా లూటు చేసిపోయిందట ఎక్కడెక్కడ పడవేటి లూటు చేసిపోయిందట అప్పు చేసిపోయిందట నువ్వు అన్నావు కదా అభివృద్ధి చేస్తే అప్పు అవుతుంది అన్న ఏడ చేసిండేమో కూడా ప్రాజెక్టు మొత్తం పడవేసిందట ఒక్కరు ప్రాజెక్ట్ నీళ్ళు లేవాట నిప్పులు లేవాట ఇప్పుడు పంట పొలాలు ఎండిపోతున్నాయో అని రైతులు గగ్గోలు పెడుతుర్రు 10 ఏళ్ళు రాజవేరి ప్రాజెక్టులు మొత్తం పడవేసిన ఒక్క సుఖ నీళ్ళు లేవాట ఆయన ఇంటింటికి నీళ్ళు ఇచ్చిందా లేదా రైతు బయట తెచ్చింది ఎవరు రైతు బంధు తెచ్చింది ఎవరు రైతు బీమా పెట్టింది ఎవరు వాళ్ళ అది చెప్పు ఒకటి చెప్పరా తాత రైతు బంధు పెట్టిండట అయితే ఈ రైతు బంధు ఇప్పుడు భూస్వాములకు కాంట్రాక్టర్లకు పెద్దోళ్ళకే పోయినాయి అటు మరి దీనికి ఏమైనా లిమిట్ పెట్టి షెడ్డో పాటు పేదోని బతికిద్దామన్న ఆలోచన సోయి లేకపోయిందట అదొకటి రైతు బంధులో ఫెయిల్ అయిందట తాత అంటే ఇది జనం అనుకుంటున్న ముచ్చటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు సాగు చేసిన భూమికే రైతు బంధు ఇవ్వాలి రైతు భరోసా అని ఇప్పుడు ఈ కోలేగాలు ఇప్పుడు సాగు చేసిన భూమికి ఇస్తే మంచిదటవా మొత్తం గుండుగుత్త గవర్నమెంట్ రోడ్ల కాంచి రైతు బంధు తీసుకున్నాట అది సాగు చేసిన భూమిగా ఇవ్వాలి అది మంచి పద్ధతే కానీ అస్సలు ఉన్న భూమిలోకే పడలే మాకు నా మీద 3 ఎకరాల భూమి విను 3 ఎకరాల్లో కొన్ని నెంబర్లేమో సర్వే నెంబరు రౌండ్లో పడ్డాయి నిన్న నాకు 2 ఎకరాలు పడ్డది ఎకరం పడలే స్వామి నేను అంటున్నా కదా పడలే 3,000 రూపాయలు పోయినాయి సరే నాకు పోయిందని బాధపడతలేను అంత ముందుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఇప్పుడు రైతు భరోసాకు నిన్న అసెంబ్లీలో 10 పెట్టగా బడ్జెట్ రైతు భరోసాకు ఇప్పుడు అది 18,000 కోట్లు ఇప్పుడు రైతు భరోసా ప్రకటించింది మాకైతే అందలే స్వామి నిన్ననైనా అప్పుడే పిల్ల పుట్టగానే అప్పుడే అమ్మా పిల్ల పుట్టగానే అప్పుడే లేచి రూపాయలు పెడతా అదే మరి బస్సు ఫ్రీ దేనికయ్యా బస్సు ఫ్రీ దేనికి ఎవని మేము ఏడు చావాలి ఆటోలు ఏడు పోవాలి ఏం చేయాలి నీ పిల్లం పోతలేదు బస్సుకు పోతలేదు పంపిస్తలేను నేను పంపిస్తలేను నేను నష్టపోతున్నా నా పిల్లల్ని పంపిస్తలేను నేను అర్థమైందా ఈ ఆడోళ్ళకు మీరు బస్సు ఆపుతలేరట ఈడ ఉంచి ఆడ ఆపుతున్నారట ఓ బస్సు ఆపుతురా ఆడోళ్ళకు బస్సు ఎందుకు ఆపుతలేరు మరి సమితి గట్ట మాట్లాడుతుంది బస్సులే ఆపుతలేరు కండక్టర్లు ఈడ బస్ స్టాప్ ఉంటే ఆడ ఆపుతురా అంటది ఏమో ఎందుకు ఆపుతురా మనకి కనిపిస్తుందా పిరి బస్సు బాగా కనపడుతున్నాం మగోళ్ళకి ఇబ్బంది అవుతుందంట మీ కళ్ళు చల్లబడేగా ఆడవాళ్ళ కళ్ళు చల్లబడ్డాయి మరి అంతే మొగోళ్ళకు తిట్టబడుతుర్రు కదా అందుకన్నా మంచిగా మరి మొగోళ్ళకు కూడా పెట్టమంటావా అవును పెట్టు అందరు గిట్ట నువ్వు బుర్ర నువ్వెక్కిపోతావు ఎర్ర బస్సు మీ ఆయన కూడా ఎక్కాలా కదా డైలీ పోము కదా పోయేటోళ్ళకు నిమ్మలం ఉంది ఇప్పటికే సంవత్సరాలు వెళ్ళాక కన్న బాధ పడుతుంది అన్ని పని చేసుకుంటే బాగు కదా మనకేమో కావాలన్నా ఉచితాలు తేలి ఓట్ల పండుగ రాగానే పెద్ద కొత్త లోటు కావాలా సెక్యూరిటీ కావాలా ఇవన్నీ ఉచితాలు కావాలా అంతేనా మొత్తానికైతే నీకు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అయింది పోవచ్చు డైలీ రావచ్చు
ఫిరి ఆడోళ్ళకి అయింది కదా మొగోళ్ళకి కాలే కదా మొగోళ్ళకు కూడా కావాలా? మొగోళ్ళకి అయితేనే బాగుంది ఏముంది ఆడోళ్ళే పోతుర్రు నార్మల్ సంసారం అంతా ఎక్కడైనా పోయింది తెలంగాణ సంసారం అంతా గైతే కలవని బా ఈ సమితి తక్కువ సమితి కావట్లేదు. ఏ ఊరా బాబు? మాది నాగర్ కర్నూలు ఓ నాగర్ కర్నూలు నాగర్ మేము పని మీద వచ్చినావు. పిల్లల కాలేజీ కాడికి తొలకపోనికి వేయాలి అయితే మరి బస్కే రావచ్చు నువ్వు. ఇక పసదం కొడిపించుకుంటావు బస్కే రావచ్చు. మళ్ళీ బస్సుకు రాక విమానంలో వస్తామా? అబ్బా, మరి ఇప్పుడు బిడ్డలు ఎక్కడ తీసుకుపోతావు? కాలేజా? బస్కే తీసుకుపోతాం. సరుకు సామాన్ మొత్తం అంతా బట్టలు గిట్ల రేవంత్ రెడ్డి అన్న ఉన్నాక బస్సుకు తీసుకుపోక మళ్ళీ ఎట్లా తీసుకుపోతాం? వాయ్యా రేవంత్ రెడ్డి అన్న అమ్మని సాగిదంగా తోడబుట్టే తోడైనగా ఆడక్కలకు రేవంత్ రెడ్డి. అవును మళ్ళా వినియోగించుకోవాలి కదా. ప్రభుత్వానికి నష్టం చేసినట్టే అవుతుంది కదా వినియోగించుకోకుంటే. అట్టరా మరే లగ్గారే మరే లగ్గన్నారు. మరి ఇంతేనా ఇంకేమన్నా తీర్థయాత్రలకు పూజలు పురస్కారాలు పోతుర్రా? భద్రాచలం యాదగిరి గుట్ట ఇక్కడ ఫ్రీ ఉంటే అక్కడ పోతున్నాం. అంతేనా? అమ్మని సాగిదంగా మొత్తం ఆడోళ్ళ ప్రపంచమే అయిందిగా. ఎందుకు మగవాళ్ళు ఏంది ఎట్లా పోతురు? ఏది మగవాడు ఏ ఒక్క బచ్చిగా కనపడలేడు బస్సులలో. వీళ్ళంతా మీరే కొట్టుకుంటున్నారా మీరే తిట్టుకుంటున్నారా బస్సులో మీ ఆడకలే ఉన్నారు. ఇక మగవాళ్ళు కూర్చుంటారు. అనుకుంటాం చేసుకుంటాం కూకుంటామా పోకుండా. మొత్తానికైతే పిరి బస్ నచ్చింది. నచ్చింది. అబ్బా చెప్పిరా ఏ ఊరే పెద్ద మనిషి? ఏ ఊరు? అంటే ఇబ్రాహీంపట్నం ఇలాకేనా? ఓ ఇబ్రాహీంపట్నం ఇలాగే దొరికింది కోయిలాగా. మరి ఎట్లా మల్రెడ్డి రంగారెడ్డి నీ దండం పెడితే ఎట్ట చేస్తారో ఏం కదో నాకు మంచి పదవు అని తెలంగాణ నిద్రపోతలేడట. మరి వచ్చాను అయ్యేనా పని? మంత్రి పదవి ఇవ్వాలి, సీనియర్ శాసన సభ్యుడు కదా అట్లా ఇవ్వాలి మరి మంత్రి పదవి. అమ్మో అయితే ఇది పెద్ద పాత కోయిలాగేనా ఇది? చాలాసార్లు గెలిచిండు, ప్రజాసేవ చేస్తుండు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఇవ్వాలి మంత్రి పదవి కంపల్సరీ. పదవులు ఈ మంత్రి పదవులు రేడియోలకేనా అగ్రవర్ణాలకేనా అంటారుగా. మరి బడుగు పని కూడా ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, బడుగు పని వాళ్ళకి ఇవ్వాలి. మరి రేడియోలకు 3, 4 ఇచ్చా అప్పటికే. అది కూడా సమీకరించుకోవాలి ఒకసారి అధిష్టానం. మరి కులం అడ్డం వస్తుంది అయితే మరి కోయిల గట్ట ఎక్కుతుందా లేక పడుతుందా? అది మన చేతిలో ఉంది, అధిష్టానం చేతిలో ఉంది. బలమైతే ఉంది మొత్తానికి ఉంది. అంతేలే. ఇప్పుడు మీదే ఊరు పిల్ల? బొంగళూరు. మీ పిల్ల? బొంగళూరే. అమ్మా అయితే ఈ బొంగళూరు కోయిలాగదు అంటే ఇబ్రాహీంపట్నం కిందకే వస్తాయా? ఇబ్రాహీంపట్నమే. మీ ఎమ్మెల్యే ఎవరు తాత? మల్లెడ్డి రంగారెడ్డి. ఇది కలచపారుతుందేమే చిన్నగా వస్తుంది పలుకు. ఓ ఇది నేల కూర్చుంటున్నట్టుగా ఇది. అట్లాంటిదే. మరి చెప్తాత మరి ఇప్పుడు మీ మల్రెడ్డి రంగారెడ్డికి బలం ఉన్నదా? మరి నాకు మంత్రి పదవి అని మాటకు కాడెత్తేస్తుంది కోయాగా. ఇది మరి కోసలే పోతుందా లేకపోతే కాడెత్తేసి మళ్ళీ నేను రాజీనామా చేస్తా మళ్ళీ నాకు కులవాడము అది ఇదని కులవాడ వస్తుందంటే నేను మళ్ళీ బీసీని కూడా నేను ఎలక్షన్లు పెట్టి గెలిపించుకుంటా అంటుంది. అంత ప్రచారం ఉందా కోయా కదా? ఉంది. అంతేలే. ఎక్కడిది ఇంత బలము? మల్రెడ్డి రంగారెడ్డికి పేరు లేదా ఉంది కానీ కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఫ్రీ బస్సు పెట్టి అనవసరంగా ఆటోలు అడగకుండా చేసింది. రోడ్ల మీద పబ్లిక్ మొత్తం ఫ్రీ బస్సు జనాలను ఆగం పట్టించారు. రేవంత్ రెడ్డి తప్పది. మల్రెడ్డి రంగారెడ్డి ఏం చేసాడు అది కథ. మరి ఇప్పుడు ఆడవాళ్ళు భంస్తురుగా మా రాజ్యం వచ్చింది, మేము తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు బ్రహ్మాండంగా మా మొగన్లు వాళ్ళు ఒకవేళ అడ్డగా వేసినా మేము ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నా ఓంటారు ఆడక్కలు. ఫ్రీ ఇచ్చేయండి తప్పేం కాదు ఇవ్వచ్చు కానీ మొత్తానికి ఫ్రీ పెట్టేస్తే రోజు తిరిగేటట్టు పెడితే ఎట్లా? మరి మీ ఆమె తిరుగుతలేదా బస్సులో? ఎవరైనా తిరుగుతారు, ఒకరికి పెట్టినాక ఒకరు తీసుకుంటారా? అందరికి తీసుకుంటారు. ఒకరు ఫ్రీ ఎవరి డబ్బులు తీసుకోరు కదా మళ్ళీ అందరికి ఫ్రీ. రంగారెడ్డికి ఉందా బలం? ఉందా? ఉంది, బాస్తుంది, మస్తు ఉంది. మంత్రి అవుతాడు. మరి పుసుక్కులో మంత్రి పదవి ఇవ్వకపోతే నేను మళ్ళీ రాజీనామా చేసేయాలి, మళ్ళీ ఎలక్షన్ పెడదామంటుండు, బీసీలో నేను గెలిపించుకుంటా అంటుండు. ఒకవేళ రేడియోలకు ఇవ్వదు మంత్రి పదవి అంటే నా తరపున బీసీని పెట్టి నేను మళ్ళీ ఎలక్షన్ పెట్టి గెలిపించుకుంటా అంటుండు. అంటే మరి గెలుస్తాడు మళ్ళీ ఉందా బలం? ఉంది, గెలుస్తాడు. ఉంది, గెలుస్తాడు.
కోయిలేక చిన్న సన్న ఏం కానట్టుందా మారేసి చూస్తుంది, బలం ఉంది కాబట్టి మారేసి చూస్తుంది, లెక్కలు కొడుతుంది. నిన్న అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా లెక్కలు కొడుతుంది కోయిలేక. కొడుతుంది మరి. అయితే ఇది బలం ఎవరిదంటావు? మా ఆయనదే, పార్టీది కాదు, ఆయనదే, మనదే, ఆయనదే ఉన్నాడు మరి కాదు. మరి అందరు కాదా పట్నం అలుగువాడి కోయిలేక మరి చూడాలి. మరి ఇక మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది ఏం కథ. ఇక్కడనే ఇబ్రాహీంపట్నం. కోయిలేక ముసి నవ్వుతుంది. దీని లగం కూడా అయిందా కాలేదా? ఇంకా అయిందా లగం? అయిందా? నిన్న మన ఆడుతుంది పెళ్ళి, జర్ర ముసి నవ్వుందంటే కోయిలకు ఇంకా మురిపో అనగలే. ఇంకా ఎట్లా మరి మల్రెడ్డి రంగారెడ్డికి అంత వ్యవహారం కింద మీద కచ్చపెచ్చ నడుస్తుందట. మంత్రి అంటుండట. మంత్రి ఉందా, బలం ఉందా ఇబ్రాహీంపట్నంలో? ఏం లేదు, ఆయనకు బలం లేదు, ఏం లేదు. ఆయన మంత్రి అవుతాడు. ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏ ప్రభుత్వం నడిపిస్తారు? కూడబట్టి ఏది పిరా నిన్న 2 ఏళ్ళు కాలేదు. నిన్న అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు 56,084 కోట్లు ప్రకటించుండ్రు. బతు పెట్టిరట బ్రహ్మాండంగా. ఇక రేపటి నీకు బుర్రా నీ ఫోన్లో టింగా మౌతాయట బిల్లు అకౌంట్లలో. ఏడమవుతుంది వ్యాపారం లేదు. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఇక రేపటి పడితేమో కానీ చూద్దాం ఇక. మొత్తానికైతే మరి రంగారెడ్డిది ఏం లేదు, అంత అవుతుంది. ఏ ఊరు అంటే మనది ఇక్కడే ఇబ్రాహీంపట్నం. కోయిలాగా ఎప్పుడు మొత్తం తీరంగా వారంగా తీరుబాటు మొత్తం షాప్ మీద పెట్టింది సోయ అంతా. మరి రాజకీయం ఏమి నడిపిస్తున్నాం పిల్లగా? రాజకీయం ఏం లేదు, రాజకీయం నడిపిస్తే నడుస్తాం మనం. ఇది రంగారెడ్డి ఏంది మంత్రి ఉందా, ప్రచారం ఉందా, ఉత్తదేనా? మరి కాడెత్తేస్తుంది కోయిలాగా. కాకపోతే మళ్ళీ ఎలక్షన్లు పెడతావు, నాకు కులం అడ్డ వస్తే మళ్ళీ బీసీలైనా పెట్టుకొని నేను గెలిపించుకుంటా అంటుండు. నన్ను మంత్రిని చేయకపోతే మరి ఇది అవుతుందా? అయ్యపరేనా? చెప్పలేము, మన రంగారెడ్డి జిల్లాకు లేడు కదా మంత్రి. గెలిచినాడు ఒక్కడే ఉండు అంతేరా, ఒక్కడే ఉన్నాడు. మరి రంగారెడ్డి పేరు మీద ఒకటే లింగంకాయ ఉంది. ఈ లింగంకాయకు మంత్రి ఇస్తావా అని వాళ్ళు అనుకుంటారు. ఇస్తారా ఇరు లేకపోతే అని ఇది పట్టుబట్టింది. మరి ఇటా అటా అవుతుందా కాదా? చెప్పలేము మనం. ఉందా బలం? ఉందా బలం అంటే ఇక ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఒక్కడే ఉన్నాడు కదా. మోతాదు గెలిచిండా? బంపర్ మెజార్టీ గెలిచిండా? బంపర్ మెజార్టీ తోటే గెలిచిండు. అంతేనా? అయితే ఉన్నది పలుకు ఉంది. ఓ ఏ ఊరు పిరా? బొంగళూరు. ఏం చేస్తావు మగోని? నేనా? అయ్యో ఇదే చాయ్ బండి, ఫాస్ట్ ఫుడ్. ఎంతమంది పిల్లలు? 2. పెళ్ళాలి ఎంతమంది? పెళ్ళం ఒకతేనే. అమ్మా ఊరకు అంతేనా? ఏమో మరి ఇక్కడ ఈ ఆదివాట్లలో ఇబ్రాహీంపట్నం వాళ్ళకు ఒక్కరికి ముగ్గురు ఇతరు ఉంటారా? మరి నీకు ఇట్లా ఉన్నారా అని ఏమి లేరా? పిల్లలు 2 ఉంటే పిల్లలు 2 ఉంటారా? ఇది చిన్న సన్నది ఏం కాదు, ఇది కన్నది. తాత మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఇండియా మల్లెడ్డి రంగారెడ్డి. మరి రంగారెడ్డికి మంత్రి పదవి అని అంటుండ్రు. ఆయన నిన్న అసెంబ్లీలో కూడా మొత్తుకుంటుండు, అన్ని తిరగాసి పెట్టి మాట్లాడుతుండు. మరి ఎట్లా అవుతుంది ఆ పని? మంత్రి అయ్యానా? ఏమో అయితట్టుంది కదా, ఇచ్చేటట్టు ఉన్నారు కదా. ఇస్తే చేస్తా అంటుండు కదా అభివృద్ధి. ఇక్కడ ఇబ్రాహీంపట్నం డెవలప్మెంట్ ఏందనేది చూపిస్తా అంటుండు కదా. ఇబ్రాహీంపట్నం ఒకటేనా రంగారెడ్డి మొత్తం? ఇప్పుడైతే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కదా ఆయనది. ఫస్ట్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చూసినాక మిగతాది. మరి ఇప్పుడు ఎట్లయితే ఇబ్రాహీంపట్నం చూడాలంటే ఆయన ఎమ్మెల్యే ఆయన చూసుకోవచ్చు కదా. చూసుకుంటాడు కానీ నిధులు రావాలి కదా అక్కడి నుంచి. ఇట్లా అక్కడ లేవు కదా నిధులు. మంత్రి అయితే అవి ఎక్కువ కుచ్చలాలు ఎక్కువ రాలుతాయి అన్నట్టు. అంతే కదా, జిల్లా మంత్రి అంటే దానికి వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇక గిట్ట పోతుంది కథ మొత్తానికైతే. అది కరువు చూలే కారం చూలే అది బెదిరిపోతుంది. కానీ నీకేమైంది? ఏ ఊరు మనది? పోచారం. అయితే ఇక్కడనేనా ఇబ్రాహీంపట్నం ఇరాకేనా? ఎవరైనా మీ ఎమ్మెల్యే? మల్రెడ్డి రంగారెడ్డి. మరి కోయిలకు బలం ఉందా? ఏదో మంత్రి కావాలని బాగానే తారాడుతుంది కానీ
అంతా కాడెత్తేసే వ్యవహారం ఉన్నది. ఎందుకంటే నేను మంత్రి కావాలి నన్ను పట్టించుకుంటలేరని జర ఇప్పుడు బాగానే ఫోన్ వెళ్తుండు. అయితే ఆ మంత్రి ఇచ్చారా అధిష్టానం? ఏమో నమ్మకం తక్కువ. అంతేనా తాత? ఎట్టా అందాదా బలం లేదంటావా ఇబ్రాహీంపట్నంలో? ఏం లేదు పడుకుందా? అమ్మా చెప్పిరా ఏ ఊరు తెలుగు లేదా? వామ్మో ఇది జార్ఖండ్ దట, ఇది చిన్న సన్నది ఏం కాదు. అక్కడికి వెళ్ళి వచ్చి వీడు అన్న పెట్టిందా? ఓ అమ్మా మరి బీహార్ కాదే, బీహార్ కోయిలాగలు వస్తున్నాయి, ఉత్తరప్రదేశ్ కోయిలాగలు వస్తున్నాయి, జార్ఖండ్ కోయిలాగలు వస్తున్నాయి. మరి ఈ తెలంగాణ కోయిలాగ సందులో మంతున్నాయా? మన తెలంగాణలో మన కొట్టలు మన దగ్గర ఏముంది? అందరిని దాస్తుంది మన తెలంగాణ, తెలుసానే? తెలంగాణ మొత్తం అందరిని దాస్తుంది. హైదరాబాద్లో ఇవాళ 1,30,00,000 మంది ఉర్రు, 1,30,00,000 మంది. బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, 1,30,00,000 మంది ఉర్రు. అందరు కలిపి మన దగ్గర 1,30,00,000 మంది ఇవాళ జనాభా హైదరాబాద్ లో బతుర్రు. లెక్క బాగా పెట్టామే నువ్వు. ఎందుకు ఎట్ట పసిగట్టం లెక్క బాగా పెట్టావు? ఇవాళ సర్వే తీయి, నేను చెప్తా. సర్వే ఉంది ఇవాళ 1,30,00,000 మంది అంటే మామూలు మాట కాదు. మరి మన తెలంగాణ ఇంకొక 2-3 ఏళ్ళు పోతే ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. మరి మన కోయిలాగలకేమో సుక్క కావాలా, ముక్క కావాలా, తింటున్నాయి, తాగుతున్నాయి, సందులో బంతున్నాయి, పని చేస్తున్నావు. వీడికి పని అంటే కాడెత్తేస్తున్నాయి. మరి ఏట చేద్దాం? అదే వచ్చింది, అదే ఆన్నే వచ్చింది కథ అంతా, ఆన్నే వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఏమని అనుకోరు కానీ ఆదివాట్లలో అడుగు పెట్టినందుకు, ఇప్పుడు మా మనవడు కలిసినందుకు నాకు ఒక్క మాట మాత్రం గుర్తుకొస్తుందిలా. ఇప్పుడు జార్ఖండ్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి కోయిలాగలు ఇక్కడ వలసబాట పెట్టినాయి అంటే తెలంగాణ కోయిలాగలు సుక్కకు ముక్కకు అలవాటు అయ్యి సందులో వంతున్నాయి. కాబట్టి పని ప్రచారం మీద సోయి లేదు. కాబట్టి ఆ కోయిలాగలు మంచిగా ఇక్కడ పని చేసుకుంటున్నాయి. ఈ షెడ్ పాటు షెడ్ ఇంటున్నాయి. అంతేనా? 1,200 అడుగుతుర్రు మన దగ్గర వాళ్ళు 600కే చేస్తుర్రు. అట్లా మనం లూజ్ అయిపోయినాం. లేకపోతే మన దగ్గర వీళ్ళంత ఎందుకు బతురు? ఇప్పుడు ఇంకోటి తాత, ఉత్తరాదిన నీసు బాగా ముట్టరాడు నిజమేనా? అవునవును, మన దగ్గర మన తెలంగాణలో ఉన్నంత ఇది ఏడలేదు. మన కాడ ఏమన్నా పీకాలే, తాగాలే, పండాలి. అది ఏ ఊరు మనది? నాది నల్గొండ, కానీ నల్గొండ నుంచి వచ్చి ఇక్కడ బతున్నా నేను. నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా. నేను ఆర్ఎంపీ డాక్టర్, ఇల్లు తిరిగేమో. నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా. నేను ఇక్కడ మన్నెగూడలో చేస్తాను. నేను ఇక్కడ కొలువు చేయవచ్చు. 16 సంవత్సరాలు కొలువు కాదే, నేను ప్రైవేట్ గా బతున్నా. ప్రైవేట్ డాక్టర్ అది కాదు కొలువు. ప్రైవేట్ డాక్టర్ కూడా తీయాలంటారు గవర్నమెంట్ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు. మమ్మల్ని కూడా తీసేయాలంటారు. మీరు ఎందుకు ఇక్కడ వైద్యం చేస్తారు అంటారు మమ్మల్ని. నేను అనేది అదే. నేను మరి ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు అంటే షెడ్డకు పడకు ఆపదికి చేస్తున్నాం. 100 సంవత్సరాల నుంచి పల్లెటూర్లలో మేము చేస్తున్నాం. ఏనాడు కూడా ఎవరు ఎంబీబీఎస్ వచ్చి ఊర్లలో చేస్తుర్రా? మరి ఇప్పుడు ఓటు అక్కడ వేస్తున్నావా, ఇక్కడ వేస్తున్నావా? ఇక్కడనే, నాది ఇక్కడనే ఉంది ఓటు. ఇక్కడ కోయిలా మొత్తం పుర కొనేది, ఇక్కడనే పుర కొన్నట్టే. 16 ఏళ్ళు అంటే పుర కొన్నట్టే. మరి ఎట్ట తాత ఇప్పుడు మరి రంగారెడ్డి కథ ఎట్ట చేస్తావు? ఎట్లా చేసేదే ఉంది, ఏం లేదు. గట్లే ఉంటది, గదే ఉంటది. ఇక ఆయన నాకు మంత్రి కావాలంటుండు, బుగ్గకారు కావాలంటుండు. రంగారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి గారు మంచి వాళ్ళే వాస్తవానికి. ఆయన మంచి మనిషే, ఆత్మబంధువు, అందరినీ కలుపుకపోయే మనిషి ఆయన. దొంగ వ్యవహారం లేదు ఆయన దగ్గర. మంచి మనిషి ఆయన, ఏమి లేదు. ఆప్తుడు ఎవరైనా ఆపద ఉందంటే ఆదుకునే మనిషే. మరి వస్తుందంటవా మంత్రి పదవి? మంత్రి పదవి ఆ దేవుందే, మనదేముందే. ఇప్పుడు రేవంత్కే కిందంగా పెడుతుర్రు, రేవంత్కే కిందంగా పెడుతుర్రు. మరి ఈయనకేం చేస్తారు మరి? వచ్చిందా లోపల కథ? మరి లేకపోతే ఆయన కూడా రేవంత్ రెడ్డి ఉండబట్టే ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. వాస్తవానికి వచ్చిందా రాలేదా నువ్వు కూడా అర్థం చేసుకో. ఆయన అంతటా తిరగబడి అది చేయబట్టి ఇది చేయబట్టి ఆయనది వచ్చింది. తిప్పల జరగాదు, 75% ఆయన తిప్పల పడ్డాడు. 75% తిప్పల పడ్డాడు. ఇవాళ లేకపోతే ఏ కాంగ్రెస్ ఆయన పోయి ముందల పడితే ఇదే ఏది? రేవంత్ రెడ్డి చేయబట్టే వచ్చింది. ఇక సరే తాత, మొత్తానికైతే బిడ్డలారా మరి చూస్తున్నారు మీరు. ఇక మరి ఆదిబాట్ల కోజాగాలు ఇక వాటి గుండెలలో నాటుకొని ఉన్న ఆంబాయం అయితే ఈ రకంగా ఎల్లబోసుకున్నాయి. చూడాలి మరి ఇక్కడ పలుకుబడి పచార బట్టి జనాలు అంటున్న మాటను బట్టి మరి రేవంతమయ్యే మరి ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నా వద్దా అనేది ఈ షెడ్డో పాటు ఇక రేపు కానీ వాస్తవానికి 100% ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిలబెట్టిందే ఈయన.
100% ఇవాళ మున్సిపాలిటీలో ఈయన చేపట్టే నిలబడ్డది. ఇవాళ మున్సిపాలిటీలో ఈయన చేపట్టే నిలబడ్డది. కాంగ్రెస్ కూడా ఇవాళ కాంగ్రెస్ మున్సిపాలిటీ ఉందంటే మన రంగారెడ్డి వల్లనే ఉంది. 100% అది అంతే అంతే అన్న అంతే అంతే 100% అంతే 100%. అయితే మొత్తం మౌతుంది మధ్యలో మోతే ఇక మూతనే ఉంది 100% క్లియర్ కరెక్ట్ నిజం అర్జెంట్ అయినదే. అయితే ఏదో కథ జరుగుతట్టే ఉంది చూడాలి మరి రేవంత్ దీని మీద ఆలోచన మరి ఏం చేస్తాడో ఏ కథ కానీ ఆదివాట కోయిలాగలు మాత్రం ఆమ్ర పడకపోతున్నారు లెంకలు కొడుతున్నాయి వీళ్ళు. దుమ్మే కనబడుతుంది ఆదివాటలా చూద్దాం మరి ఇక రేపు మరి ఇక మరి ఈయనకు మరి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మరి ఇక మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా అనేది మరి ఇక చూద్దాం ముందు. కెమెరామెన్ నరేష్ మీ నర్సయ్య తాత ఆదివాట గడ్డ.